శ్రీ ఆచార్య. సో ఈ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, జనరల్లీ ఇన్సెక్ట్స్ రెస్పైర్ త్రూ, కీటకాలు ఏ అంగాల ద్వారా శ్వాసిస్తాయి అంటే, మనకి స్కిన్ ఇచ్చాడు, గిల్స్ మొప్పలు ఇచ్చాడు, లంగ్స్, అలాగే స్పెరికల్స్ వాయునాళాలు ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం కీటకాలు అనగానే చర్మము మనం సైడ్ చేయొచ్చు, గిల్స్ అంటే మొప్పలు ఫిషెస్లో ఉంటాయి, అలాగే లంగ్స్ ఊపిరితిత్తులు, అలాగే స్పెరికల్స్ వాయునాళాలు. ఈ రెండింటిలో కొంచెం మనకి డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్కిన్ ద్వారా శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ జరిగేది మనకి ఫ్రాగ్ ఒకటి, ఎర్త్వాము, ఇవన్నీ కూడా. అలాగే గిల్స్ ద్వారా మొప్పల ద్వారా రెస్పిరేషన్ జరిగేది ఫిషెస్, అలాగే టాడ్పోల్ లార్వా, ఫ్రాగ్. అలాగే లంగ్స్ ద్వారా మనకి రెప్టైల్స్, బర్డ్స్, మ్యామల్స్, అంటే మనం కూడా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాం. సో స్పెరికల్స్ వాయునాళాల ద్వారా శ్వాసించే జీవులు మనకి ఇన్సెక్ట్స్గా చెప్తారు. ఇన్సెక్ట్స్ అనేవి మేజర్ పైలంగా మనకు ఆర్థ్రోపోడా పైలంలో పెట్టడం జరిగింది. సో ఇన్సెక్ట్స్ గురించి స్టడీ చేయడాన్ని యాంటమాలజీ అని కూడా అంటారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంటే ఖచ్చితంగా